గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 300 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అమరావతిలో 5 ఏళ్లు నిర్మాణాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలను పరిశీలించారాయన. అసెంబ్లీలో అసంపూర్తిగా ఉన్న లైబ్రరీ, డైనింగ్ హాల్ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. అసెంబ్లీలో క్యాంటీన్ ఏర్పాటు చేసే అంశంపై కూడా అధికారులను ఆరా తీశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా మొత్తం వర్కులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో. అలాగే అసెంబ్లీలో మీటింగ్ అయింది. అక్కడ అకామిడేషన్ చాలా విచిత్రం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే నాకు నన్ను మీటింగ్లో పవిత్రమైన అసెంబ్లీ, రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా ఏమంటే 5 సంవత్సరాల డబ్బులు ఇవ్వలేదు అన్నారు. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారండి?